మర్చిపోయాను అనుకుంటున్నాను, కానీ ఏం మర్చిపోయిన గుర్తురాలేదు చాలాసేపు. తర్వాత స్నానం చేసి బయటకు వచ్చాక గుర్తొచ్చింది బ్రష్ చేయడం మర్చిపోయానని. బ్రష్ చేయకుండా స్నానం చేస్తా, తర్వాత మళ్ళీ వెళ్ళి బ్రష్ చేస్తాననుకో. ఇంక ఈరోజు మనకి ఫుల్ వర్క్. మా కుట్టి, మా అక్కల కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు వెళ్ళే ముందంట వాళ్ళకి ఏవో కొన్ని థింగ్స్ కొనేసి ఇవ్వాలంట. సో ఈరోజు మా అమ్మతో అవి కొనడానికి వెళ్ళాలి. బయట చూస్తే ఫుల్ ఎండగా ఉంది. ఈరోజు గట్టిగానే అవుతుంది నాకు, డిసైడ్ అయిపోయాను నేను. ఫస్ట్ అయితే ముందు టిఫిన్ తినేయాలి మా అమ్మ వచ్చేలోపు. టైం ఇప్పుడు 11 అయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఏ టైం అవుతుంది చూడండి. నార్మల్ డేస్లో ఈ రోడ్డు చాలా రష్గా ఉంటుంది. ఈరోజు రంజాన్ కదా, రంజాన్ మూమెంట్, అందుకే ఫుల్ ఖాళీ. హాలిడే తీసుకున్నారు అందరూ. ఫ్రీ బస్ వల్ల మీకు లాసే కదా? లాసే లేదు, మందులు ఎక్కువ తాగుతారు కదా, అలాంటి వాళ్ళు దెబ్బైపోయారు. కానీ మొత్తం తిరిగేసి మొత్తం షాపింగ్ అంతా చేసి ఇంటికి వచ్చేసరికి 1:30 అయిపోయింది బ్రో. ఇంకా అంత ఎండలో తిరిగాక ఫుల్గా అలసిపోయింది నేనైతే. సో వచ్చి అలా కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినేసి అస్సలు లేట్ చేయకుండా నాపేస్తా. అప్పుడు పడుకుంటే ఇప్పుడు లేచండి. ఇక ఇప్పుడు ఈరోజు రంజాన్ కదా, మా ఫ్రెండ్కి కాల్ చేయాలి. వాడితో కాసేపు వీడియో కాల్ మాట్లాడేది ఉంది. సారీ బ్రో, చెప్పు. ఇందాక చెప్పాను ఈద్ ముబారక్ అని. అబ్బా బిర్యానీ కూడా పెట్టించలేదు నీకు. సరేలే అని ఫోన్ చేసి చెప్పాను, సంతోషించాలి. వీడు